పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చే హక్కు లేదు, రానియం. నా తెలంగాణ ప్రజల మీదకి రావడానికి హక్కు లేదు, అసలుకే పవన్ కళ్యాణ్కి లేదు. ఏం చేశాడు పవన్ కళ్యాణ్? తెలంగాణలో ఏమన్నా తప్పు చేశాడా, లేదా తెలంగాణ గురించి తప్పుగా మాట్లాడినాడా? కాదు. పోనీ తెలంగాణకు ఆపదొస్తే కోట్లకి కోట్లు విరాళాలు ఇచ్చినాడు కదా. కొండగట్టు ఆలయ అభివృద్ధికి 36 కోట్లు ఇప్పించినాడు కదా. అందుకే పవన్ కళ్యాణ్ తెలంగాణకు రాకూడదా? మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్ అమిత్ షాని కలిసి జగన్ ని అరెస్ట్ చేయమన్నాడని, అమిత్ షా దానికి అంగీకరించలేదని నోటుకొచ్చిన సొల్లు వాగినాడు. తర్వాత దాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు ఖండించినారు. అందుకే పవన్ కళ్యాణ్ తెలంగాణకి రానియం. ఎట్టెట్టా మీ నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్ గారి మీద ఆధారాలు లేని ఆరోపణలు చెయ్యొచ్చా? చేయొచ్చు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఖండించకూడదా? కూడదు. ఖండిస్తే తెలంగాణకు రానియరా? రానియం. మాకు వాక్ స్వతంత్రం ఉంది, ఏదైనా మాట్లాడతాం. మీరు మూసుకొని వినాలి తప్ప వేలెత్తి నిందించకూడదు. నిందిస్తే ప్రాంతాల విద్వేషాలు రచ్చగొడతాం. ఛీ, కొంచెమైనా ఇంకితం ఉందా? ప్రతి ఒక్కడికి ఫ్యాషన్ అయిపోయింది. నోటికి వచ్చింది వాగేయడం, వాక్ స్వతంత్రం అనేయడం. దాన్ని ఖండిస్తే ఆంధ్ర తెలంగాణ గొడవలు రాజేయడం. జర్నలిజం అంటే నిజాన్ని కాసేది, ఇలా అబద్ధాలను మోసేది కాదు.